వాస్తు సంధ్య ఛానల్ ద్వారా సనాతన ధర్మంలో ఉన్న అనేక రహస్యాలను వెలికి తీయటం జరుగుతుంది. అంతేకాకుండా అనేకమైన ధర్మ సందేహాలపైన కూడా చర్చించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వాస్తు సంధ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. గురుదేవా, ఒక ప్రముఖ గురువు హ్మ్. గోవును పూజించకూడదు, గోవు చుట్టూ ప్రదక్షిణలు తిరగటం వల్ల ఫలితం ఉండదని చెప్తున్నారు. హ్మ్. మరి మన ధర్మంలోనే గోవుని దేవతా స్వరూపంగా పూజిస్తున్నారు. హ్మ్. ఇది కరెక్ట్ అంటారా? సరే, ప్రముఖ గురువు అని చెప్పావు. ఓకే. వాళ్ళ పేరు ప్రస్తావించాల్సిన అవసరం అయితే నా దగ్గర అవసరం లేదు. ఓకే. వాళ్ళ పేరు ప్రస్తావన చేసి వాళ్ళని ఎవరినో కించపరచాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి సబ్జెక్ట్ పరంగా ఏదైనా సరే నేను సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు గోమాత యొక్క పూజ గురించి మన యొక్క పురాణాల్లో ఎంతో వైశిష్టంగా చెప్పబడింది. ఓకే. సరే, పక్క పెట్టేద్దాం. అసలు మనం పురాణాలు వద్దు, ఏమొద్దు, సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ఓకే, సైంటిఫిక్గా ఆలోచిద్దాం. గోవు ఏం చేస్తుంది? గోవు అంటే హైబ్రిడ్ జాతి కాదు, మరీ చెప్తున్నా. హైబ్రిడ్ జాతి గురించి ద డెవిల్ ఇన్ ద మిల్క్ అనే న్యూజిలాండ్లో ఒక సైంటిస్ట్ రాసిన పుస్తకం చదివితే మనకు అర్థమైపోద్ది. ఈ హెచ్ఎఫ్లు, రెడాన్లు అనే హైబ్రిడ్ జాతి యొక్క సంకర జాతిలో వచ్చే పాలు విషపూరితము అని చాలా క్లియర్గా తేడతెలంగా చెప్పేశాడు ఆయన. ఓకే. మరి ఈ దేశవాళీ ఆవుల యొక్క గొప్పతనం ఏంటి? ఓకే. మరి ఆ పాలను తాగడం వలన మన యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సైంటిఫిక్గా చూద్దాం. సైంటిఫిక్గా చూసినప్పుడు ఈ హెచ్ఎఫ్లు, రెడాన్లు వీటి యొక్క పాలు తాగితే ఈ పాలు ప్రోటీన్స్గా, పెప్టైడ్స్గా, అమినోసైడ్స్గా మారి అవి శక్తిగా రూపాంతరం చెందాలి. కానీ ఈ హెచ్ఎఫ్లు, రెడాన్లు ఈ యొక్క సంకర జాతి వాటెవర్ హైబ్రిడ్ జాతి యొక్క ఆవు పాలు తాగడం వలన పాలు ప్రోటీన్ పెప్టైడ్స్గా మారి ఆ పెప్టైడ్స్ కొన్ని మాత్రమే అమినోసైడ్స్గా మారిపోవటం, మిగతాదంతా కూడా ఆ కణాలు అలాగే పేరుకుపోయి మనకి కొవ్వు పదార్థాలుగా పేరుకుపోవటం, దానివల్ల మనకి హార్ట్ బ్లాకేజెస్, రకరకాల విపరీతమైన రోగాలు రావడం జరుగుతుంది. ఓకే. మరి దేశవాళీ ఆవు పాలు తాగితే ఏం జరుగుద్ది? దేశవాళీ ఆవు పాలు తాగితే ప్రతిదీ అంటే ఆవు పాల్లో ఉన్న ప్రోటీన్స్ మొత్తం కూడా పెప్టైడ్స్గా మారటం, పెప్టైడ్స్ అమినోసైడ్స్గా మారటం, అమినోసైడ్స్ నుంచి మనకి శక్తి ఉత్పన్నం అవడం, ఏ ఒక్క కణం కూడా మిగలకుండా అవి పూర్తిగా శక్తిగా మారడం జరుగుతుంది. సైంటిఫికల్లీ ప్రూవెన్. ఓకే. నేను చెప్పేది సైంటిఫిక్, నేను అందుకే చెప్పేది నేను శాస్త్రాలను పక్క పెట్టేసాయి, సైంటిఫిక్గా మాత్రమే మాట్లాడదాం. మరి దేశవాళీ ఆవు ఏం చేస్తుంది? ఉదయం లేవగానే, అంటే ఇవాళ అంటే ఏదో మనం కోళ్ళ ఫారాలు పెట్టినట్టు పెట్టేసి వాటిని కట్టేసేసి ఒకే చోట పెంచుతున్నారు. అలా కాకుండా ఇదివరకు పూర్వకాలంలో ఎలా ఉండేది? దొడ్లో ఆవులు ఒక వృషభం అంటే ఒక ఎద్దు ఉండేది, చక్కగా 4-5 ఆవులు ఉండేవి. ఈ 4-5 ఆవులని ఆ వృషభాన్ని అన్నింటినీ పొద్దున్నే వదిలేసేవాళ్ళు. అంతేనా? కాడు వదిలేసేసి పంపించేవాళ్ళు. అంటే పొలాల దగ్గర చెట్ల గట్టు మీదగా, పొలాల గట్టు మీదకి వెళ్ళి ఆ ఉన్న గడ్డి తినొచ్చేవాళ్ళు. ఇవి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయి? ఆ యజమాని యొక్క స్పృశించి యజమానికి ఎటువంటి జబ్బు ఉంది అనేది గ్రహిస్తాయి. గ్రహించి దానికి సంబంధించిన ఆహారాన్ని, అంటే దానికి మెడిసినల్ వాల్యూస్, ఈ నా యొక్క యజమాని ఎలా సంరక్షించుకోవాలి అనే మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులు తినొచ్చి అది పాలిచ్చి వాళ్ళ యజమాని రక్షించుకుంటుంది. ఓకే. ఇదంతా కూడా ప్రూవెన్ సబ్జెక్ట్ నాన్న, ఎక్కడ కూడా ఏమీ మామూలుగా చెప్పట్లా. రెండోది, ఎంతోమంది సాధువులు, మహానుభావులు, సిద్ధులు, యోగులు, వీళ్ళంతా నేను చెప్పేది వాళ్ళు పూర్తిగా ఆహారాన్ని తినరు. ఓకే. కొంతమంది ఉన్నారు. ఓకే. అటువంటి మహానుభావుల్ని కళ్ళారా చూస్తే అసలు ఆవు యొక్క గొప్పతనం ఏంటి తెలుస్తుంది. వాళ్ళు నవధాన్యాలని, ఓకే, నవధాన్యాలని ఆవులకి దానాగా పెడతారు. దానాగా పెట్టి అది విసర్జించిన తర్వాత దాంట్లో ఆ నవధాన్యాలను ఏరుకొని, ఓకే, ఆ గుప్పుడు నవధాన్యాల్లో పప్పులు అన్ని ఏరుకొని వాళ్ళకి కావాల్సిన ధాన్యాలను మాత్రం వాళ్ళు ఆహారంగా భుజించడం జరుగుతుంది. ఇట్లా ఒక మహా సాధువులు చేసేవాళ్ళు ఉన్నారు, సాధన చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే గోపంచకంతో ఎన్నో రకాల వ్యాధులు నివృత్తి జరుగుతాయి అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇది నేను చెప్పేది. ఇంకా నా సబ్జెక్ట్లో వాస్తు శాస్త్రంలో అద్భుతమైన రెమెడీగా గోవుని నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం వాస్తు శాస్త్రంలో రకరకాల
స్థలాలను చూస్తాం, పరిశీలన చేసినప్పుడు వీళ్ళని చూస్తూ ఉంటాం. పరిశీలన చేసినప్పుడు వాస్తు ప్రకారం నిర్మించి ఉంటుంది. కానీ అక్కడ ఎనర్జీ మనం రీడింగ్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే దాన్ని మనం శల్య దోషము అంటాం. ఓకే, అంటే భూమిలో ఏమన్నా భూమికలు అంటే ఎముకలు ఉండవచ్చు, లేదా బొగ్గు ఉండవచ్చు. అంటే ఏవైతే శల్యాలుగా మనం పరిగణిస్తామో శాస్త్రం ప్రకారం అన్నీ కూడా ఏమైనా ఉండవచ్చు. అంటే ఏంటంటే భూశుద్ధి జరగకుండా ఇల్లు కట్టేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఈ రోజుల్లో చెప్పాలంటే, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒకప్పుడు శ్మశానం మీద ఇల్లు కట్టినట్టు. ఓకే, కట్టినప్పుడు నీకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా చూపిస్తుంది. చూపించినప్పుడు అంటే ఈ ఎనర్జీ లెవెల్ని బట్టి ఓకే మనం అది మనిషి యొక్క ఎముక కాకుండా ఓకే మిగతా ఏ కుక్కదో పిల్లిదో అనుకుందాం. అటువంటి ఇప్పుడు ఏ ఖాళీ ప్లేస్లో ఎక్కడ ఏవైనా చచ్చిపోతుంటాయి కదా నాన్న. అటువంటి ఆ ఎనర్జీ రీడింగ్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఆ ఎనర్జీ రీడింగ్ని బట్టి అవి మానవ కపాల సైజు కాకుండా తక్కువ అయినప్పుడు ఆ ఎనర్జీ రీడింగ్ని బట్టి మనం ఏం చెప్తామంటే పరిష్కారంగా అక్కడ ఒక 9 రోజుల పాటు అట్లీస్ట్ ఒక 3 రోజుల పాటు ఒక ఆవుని ఒక దూడని ఓకే చక్కగా మేపి ఆ ప్రదేశం అంతా కూడా కాలిగిట్టలు తగిలే విధంగా దాని యొక్క మలము మూత్రము అక్కడ విసర్జన జరిగే విధంగా చేయమని చెప్తాం. ఇలా ఎన్నో కేసుల్లో ఓకే నేను అంటే ఒక మాదిరిగా ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే శల్యాలు అంటే ప్రమాణం తక్కువగా ఉన్న శల్యాలు ఉండవచ్చు అని మనం గ్రహించే స్థలాల్లో ఆవుల్ని తిప్పడం ద్వారా అక్కడ మనం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వటం మనం చూసాం. ఇది కళ్ళారగా ప్రత్యక్షంగా చెప్పేది నేను. ఓకే, ఎవరో ఏదో చెప్పారు ఆవుల చుట్టూ తిరగొద్దు, ఏ ఆవుల చుట్టూ తిరగొద్దు చెప్తే బాగుంటుంది. ఓకే, అంతేగాని దేశవాళీ ఆవులు మనకి దేవతా స్వరూపం అనటంలో అతిశయోక్తి లేనే లేదు నాన్న. అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని పక్కకు పెట్టేసామని చెప్తాను. అందుకే నేను ధర్మం గురించి కూడా ఆలోచించొద్దు, ఓన్లీ నువ్వు సైంటిఫిక్గానే ఆలోచించు. సైంటిఫిక్గానే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అటువంటప్పుడు గోవుని మరి దేవుని యొక్క స్వరూపంగా చూడాలా లేకపోతే ఒక జంతువుగా చూడాలా? అద్భుతం నాన్న, మహా అద్భుతం. సనాతన ధర్మంలో మహానుభావులు మహారుషులు ఎందుకు పెట్టారో కానీ నాకు తెలిసిన నా జ్ఞానం సహకరించినంత వరకు నేను సైంటిఫిక్గా మాత్రమే నేను వాస్తువుని చూస్తాను, సైంటిఫిక్గా మాత్రమే ఆలోచిస్తాను. కాబట్టే ఆవు పాలలో గొప్పతనం వాటి గురించి కూడా అసలు ఎందుకు మన మహర్షులు ఆవు పాలు అని చెప్పారు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన సైన్స్ దాగి ఉంది దాంట్లో. ఓకే, న్యూజిలాండ్లో ఆ సైంటిస్టులు వాళ్ళు 100 డాక్టర్స్ ఈ యొక్క జెర్సీ ఆవుల మీద పరిశోధన చేసి డెవిల్ ఇన్ ద మిల్క్ అనే ఒక బుక్ రాయడం జరిగింది. ఓకే, ఈ యొక్క విషయం అమెరికా ప్రెసిడెంట్కి తెలిసి వీళ్ళ మీద న్యూజిలాండ్ మీద ప్రెషర్ పెడితే, వాళ్ళకి ప్రభుత్వం మీద ప్రెషర్ పెడితే ఆ సైంటిస్ట్ ఏం కనుక్కున్నాడు ప్రెషర్ పెడితే, ఎందుకంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఈ యొక్క జెర్సీ ఆవుల యొక్క పాల యొక్క ఉత్పత్తి చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ. అది ప్రెషర్ పెడితే ఆ యొక్క డాక్టర్స్ బృందం ఒకటి అడిగారంట, మేము ఏదైతే పరిశోధన చేసామో ఆ థీసిస్ని మేము న్యూజిలాండ్ పార్లమెంట్లో మాత్రమే బహిర్గతం చేస్తామని. ఓకే, వాళ్ళు అలాగే న్యూజిలాండ్ పార్లమెంట్లో వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఉత్తర్వుల మీద న్యూజిలాండ్ పార్లమెంట్లో వాళ్ళ యొక్క ప్రసంగం ఇచ్చారు. అవన్నీ కూడా న్యూజిలాండ్ పార్లమెంట్ యొక్క మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మనం చూడొచ్చు. ఇవంతా ప్రూవెన్ సబ్జెక్ట్. ఓకే, వాళ్ళంతా కూడా చాలా క్లియర్గా చెప్పారు, జెర్సీ పాలల్లో పూర్తిగా ప్రోటీన్స్ అంతా కూడా శక్తిగా మారదు. ఓకే, దాంట్లో పెప్టైడ్స్ కొన్ని మిగిలిపోతాయి, అమినోసైడ్స్గా పూర్తిగా రూపాంతరం చెందవు. కాబట్టి రకరకాల జబ్బులు ఓకే చిన్న పిల్లలు త్వరగా రజస్వల్ అయిపోవటం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఓకే హార్ట్ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ జస్ట్ ఓన్లీ జెర్సీ ఆవు పాలు వల్ల వస్తుంది అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. మరి దేశవాళీ ఆవు పాలు చాలా అద్భుతం అని చెప్పి ఎన్నో ప్రయోగాల్లో నిరూపితమైంది. అదేవిధంగా ప్రత్యక్షంగా నా వాస్తుశాస్త్రంలో కూడా ఎన్నో అద్భుతాలని మనం ఈ యొక్క ఆవు యొక్క మలమూత్రాలతో భూశుద్ధి చేయడం ద్వారా అద్భుతమైన ఎనర్జీని నా కళ్ళారా నేను చూడటం జరిగింది. కాబట్టి మహా అద్భుతం, దేవతా స్వరూపంగా నేనైతే గోవుని భావిస్తానన్నా.